ఏదో అంటారు కదా, ఈటుకా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు మీరు మిమ్మల్ని వాళ్ళన్నారు, వాళ్ళని మీరు అంటారు. ఇదే కదా రాజకీయాల్లో జరిగేది. పెద్ద గొప్ప ఏమున్నది? దండుపాలెం బ్యాచ్ అంటే ఏంటిది? పోనీ అదన్నా తెలుసా? సినిమా చూసిర్రా మీరు దండుపాలెం బ్యాచ్ అంటే? సో దాన్ని బట్టి మరి మీరేం చేసిర్రు, నిజంగా దానితో ఎందుకు పోల్చిర్రు అనేది ఆలోచించాలి. అది విడిచిపెట్టేసి అన్నోన్ మీద పడతాం. మరి జనాలు అంటారు కదా, అంతకంటే దారుణమైన బూతులతో మిమ్మల్ని తిడతా ఉన్నారు కదా, ప్రజల్ని తిట్టి అనురు. మరి ఇదే మాట ప్రజలు అంటారు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే మీకు నొప్పి అవుతుంది, జర్నలిస్టులు అంటే మీకు నొప్పి అనిపిస్తా ఉంది. మరి ప్రజలు అంటారు కదా, మరి వాళ్ళకి సమాధానం చెప్పు. ప్రజలే డైరెక్ట్ అంటారు కదా, బండ బూతులు తిడుతురు కదా, మరి వాళ్ళని కూడా మీరు అదేనండి సరిపోతుంది కదా. అంటే ఇలా అల్కా దొరికారు కాబట్టి అనేయొచ్చు. మరి ప్రజలను అని చూపెట్టుర్రి. మిమ్మల్ని తిడుతున్న అవ్వలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు చాలా మంది ఉన్నారు. మీకు బూతులు అవి సరిపోకపోతే చెప్పుండ్రి, అవన్నీ కూడా ఒక్క దగ్గర క్రోడీకరించి అన్ని కలిపి ఎడిటింగ్ చేసి మళ్ళీ మీకు ఒక ఫైల్ పెద్దది పంపిస్తాం. మరి వాళ్ళని ఏంటంటారా అనుర్రి. వాళ్ళు అంటున్నటువంటి ఆ మాటలని అర్థం చేసుకొని మీకు సూట్ అయ్యే రకంగా, మీకు యాప్ట్ అయ్యే విధంగా ప్రభుత్వానికి చురకలు అంటించి పని చేయించాలి. కాబట్టి మీరు అన్నటువంటి ఆ మాటలు పట్టుకొని దండుపాలెం బ్యాచ్ అంటే మీరు స్టూవర్ట్ పురం దొంగలంటారు. ఏమేడిసిందిగా? ఇద్దరు ఒకటే. నేనేమంటున్నా, అంత దొంగలే. మనము ఆగమైపోతాం కానీ అందరు దొంగలే. వీళ్ళు దొంగనే, ఆడు దొంగనే, అందరు దొంగనే. ప్రజల కోసం ఆలోచించేటోళ్ళు జర్రా కొన్నిసార్లు యాది చేసుకుంటాం, అప్పుడప్పుడు యాద్ చేసుకుంటాం. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా పెట్టిండు. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి బ్రహ్మాండంగా మమ్మల్ని నడిపిండు. అట్లే కేసీఆర్ మాకు రైతు బంధు ఇచ్చి మా బాధలు చూసిండు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుకుంటారంటే చేసిరు కాబట్టి.